అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడిపోతుంది. ఇక గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి దక్షిణ తూర్పున 770 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 820 కిలోమీటర్లు, కాకినాడకి 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అయితే వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం ఈ తీవ్ర వాయుగుండం అనేది మరో 10 గంటల్లో తుఫానుగా అండ్ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇదొక హెచ్చరిక. అండ్ తుఫాను నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాల మీదుగా కదులుతోంది. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇంకా కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండ్ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇక భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇక తీర ప్రాంతాల్లో గంటకి 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వస్తాయి. ఇక సముద్రం తీవ్రంగా అలుముకునే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలి అని, విద్యుత్ వైర్లు, చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక స్థానిక అధికారులు సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు కూడా. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 24 గంటల్లో తుఫానుగా మారి తీర ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ, విద్యుత్, మత్స్యకారుల సిబ్బందిని సన్నద్ధం చేశాయి.